దేవాది దేవునికి స్తోత్రాలు, వందనములు. ఒక్కొక్కరికి దేవుడు మహిమ తెలుసుకునే జ్ఞానం దయచేసుకోండి, తెలివి తెలుసుకోండి. పక్కన వాళ్ళు చెప్తున్నప్పుడైనా విని దేవుణ్ణి ఎరగండి, మనసు పెట్టండి. రాబోతున్నాయి ఆయన దినాలు, రాకడ దినాలు ఎక్కువగా ఉన్నాయి, అమితంగా ఉన్నాయి. కాబట్టి కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి. మరి నాయన ఆయన ఎరిగే మనసు మనందరికీ వస్తే ఆయన సన్నిధి, ఆయన రాకడికి మనం ఎత్తబడే వాళ్ళంగా ఆయన సన్నిధిలో ఉంటామని, నమ్మిన వాళ్ళకి నమ్మినంత ఫలాలు ఇచ్చే దేవుడని, ఈ పూటకి ఇది లేదంటే అది ఇచ్చే దేవుడు ఆయన. ఇది ఎలా వస్తుందని నీకు తెలియదు. ఇప్పుడు నేనే తెలుసుకున్నా ఎలా వస్తుంది అనేది. మరి మీరు కూడా అలా తెలుసుకుని దేవుడిని ఎరగండి, దేవుడితో మాట్లాడే అవకాశం దయచేయండి. దేవా తండ్రి అని అడగండి. మాకు కూడా అయ్యా, మాకు ఈ అవసరం కావాలయ్యా, ఈ బాధ తీరాలయ్యా అని అడగండి. నా భర్త మారాలయ్యా అని అడగండి. నీ కుమారుడు ఏదన్నా చదువులో తప్పిపోయి ఉంటే ఆ బిడ్డ కూడా మారాలా, చదువుకోవాలనే జ్ఞానం దయచేయమని అడగండి. ఇస్తాడు తండ్రి. తండ్రి తండ్రి అందరికీ తండ్రి, ఉన్న వాళ్ళకి, పుట్టిన వాళ్ళకి, పెరిగిన వాళ్ళకి అందరికీ తండ్రి. చిన్నపిల్లల నుంచి వృద్ధాప్యం వరకు ఎత్తుకొని ముద్దాడుతానన్న ఈ దేవుడు తప్ప ఏ దేవుడు లేడు. ఏ దేవుడు మనతో మాట్లాడే దేవుడా అది గ్రహించుకోండి, అర్థం చేసుకోండి, తెలుసుకోండి. మరి ఒక సమయం వస్తే మళ్ళీ ఇదే విధంగా చెప్పగలే అవకాశం దేవుడి చిత్తంలో జరిగితే ఖచ్చితంగా చెప్తా. మీరు మనసు పెట్టండి, యేసుక్రీస్తులో మనసు పెట్టండి, పెట్టి చూడండి. అనుబంధం అన్నీ నీకు తెలుస్తాయి. ఇదే దేవునికి స్తోత్రాలు.